ట్రంప్ మన పైన ఎన్ని పిచ్చి కూతలు కూసినా ప్రపంచం పట్టించుకోలేదు. ఇండియా డెడ్ ఎకానమీ అని కూతలు కూసినా అక్కడి అమెరికా జనం కూడా ఆయన మాటలు పట్టించుకోలేదు. అంతెందుకు, అమెరికాలోని ఎలాన్ మస్క్ ఏమంటున్నాడు? ప్రపంచంలో అతి వేగంగా ఎదుగుతున్న దేశం మన భారతదేశం, అత్యధిక యువత ఉన్న అత్యధిక టాలెంట్ ఉన్న దేశం మన భారతదేశం, ఇక భవిష్యత్ మొత్తం ఇండియాదే అని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. మొన్నటికి మొన్న ఒకే రోజు మైక్రోసాఫ్ట్ కంపెనీ 19 బిలియన్లు పెట్టుబడి పెడితే అదే రోజు అమెజాన్ వాళ్ళు 39 బిలియన్ల పెట్టుబడి ప్రకటించారు. ఇది మన దేశ స్టామినా, మోడీ నాయకత్వం అంటే. కానీ మన కర్మ కాకపోతే ఆ రాహుల్ గాంధీ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. సరే, ఆయనకు తెలియకపోతే కనీసం పక్కన నాయకుడన్నా చెప్పాలి కదా, వారు చెప్పరు. ఇదేమవుతుంది అంటే ఇదేంటిది భస్మాసుర హస్తం లాగా ఆయన మాటలు ఆయన చేతలు ఆయన్నే దహించి వేస్తుంది, ఆయన పార్టీనే ముంచేస్తుంది. అది వాళ్ళకి తెలుసుకో కూడా అంతే. వాళ్ళు పూర్తిగా మునిగిపోయే నావ. ఇది ప్రపంచానికి అందరికీ అర్థమైపోయింది.